అంతే ఇంటెన్స్ గా దీంట్లో కూడా సూపర్ యాక్షన్స్ ఉంటుంది. అండ్ మైథలాజికల్ ఇంటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అందరికీ చూడడానికి విజువల్లీ ట్రీట్ ఉండాలి, గ్రాండియర్నెస్ కనిపించాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ అవన్నీ చూస్తాము. బట్ వాటికంటే ఎక్కువ ఏంటంటే రియాలిటీని చాలా బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. అండ్ దీంట్లో కొన్ని హ్యాపీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అండ్ కొన్ని మంచి మ్యూజిక్ అంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన విషయం ఉంది. దాన్ని ఒక వేరే మీటింగ్లో డిజైన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ప్రజెంట్లీ ఓన్లీ ఫస్ట్ లుక్ లాంచింగ్ కాబట్టి ఫస్ట్ లుక్ ఎలా ఉంది? చాలా లవ్తో తీసాము, అది కనిపిస్తుందని కోరుకుంటున్నాను అందరికీ. ప్యూర్ హార్ట్ తో చేసిన మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీ అయ్యాక ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగాక నేను మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇద్దరు స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఎంటికలతో స్టార్ట్ చేసాం అన్నమాట. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చూస్తే ఇక్కడ వచ్చింది. ఐ హోప్ ఇక్కడ వరకు రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత మూవీ వెళ్ళి గుళ్ళు చేయించుకోవాలని కోరుకున్నాం. బట్ ఈరోజు చూస్తా ఈ మూవీ ఇంకా లాంగ్ ఎందుకు వచ్చిందంటే ఒకరోజు షూట్ కి 40 రోజుల విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ పెరగడం జరిగింది అనమాట. సో అదొక మెయిన్ రీజన్. అండ్ మార్కండేయ పురాణాన్ని ఎంత అందంగా ఎంత ప్యూర్ హార్ట్ తోటి చూడాలనేదే నా కోరిక. ఈ కర్మస్థలంలో బేసికల్ గా కర్మస్థలం అంటే చాలా మందికి ఏదో కర్మ బేస్ లో ఏదో దాని బేసిస్ లో ఉంటుందని అందరు అనుకుంటారు. బట్ ఇది డిఫరెంట్లీ డిజైన్డ్ అనమాట. ఇది ఒక వేరే యూనివర్స్ కోసం వర్క్ చేసాం. అండ్ ఇందులో నాకు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు చాలా ప్యూర్ గా. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు అర్చన మేడం. డే 1 నుండి నాకు ఎప్పుడు ఒక మంచి సపోర్ట్. ఇంకా అమ్మవారి క్యారెక్టరైజేషన్ చూస్తున్నారు కాబట్టి అలాగే తను కూడా నాకు ప్యూర్గా సపోర్ట్ చేశారు. అండ్ అన్న బలరాం సంజయ్ అన్న చాలా హ్యాపీ పర్సన్ ఫర్ మీ, వెరీ లవింగ్. వర్షం వస్తుంది, షూట్ 6 o'clock స్టార్ట్ అవ్వాలి, 7:30 వర్షంతో చీకట్లో అమ్మవారి సీన్ ఇలా గ్రాండియర్ గా సెటప్ చేసాం. ఇంకా చేయాలి ఏదో అనుకుని చాలా ఎక్స్పెక్టేషన్ తో సెట్ అయిపోయాం. ఈ గేమ్ ఈ టోల్డ్ మీ వన్ థింగ్, ఏమంటే బ్రదర్ వర్షంలోనే సీన్ చేసేద్దాం, నో ప్రాబ్లం, వర్షం యాక్షన్ పెట్టుకుందాం. దట్ పాజిటివిటీ మేడ్ మీ. అండ్ ఆఫ్టర్ తర్వాత వర్షం లేదు అక్కడ. అండ్ ఫైనల్లీ వి మేడ్ ఇట్ హ్యాపీలీ. దిల్రమే సార్ ఏదో మంచి ఫిలాసఫర్ సార్, చాలా చాలా మంచి పాజిటివ్ వర్డ్స్ ఉంటుంది ఆయన దగ్గర.